తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఐపీఎల్ 2027కు ముందు సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ను రిలీజ్ చేయనుందా? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఈ మాటే నిజమయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అదేంటి, కమిన్స్ సన్ రైజర్స్ జట్టును 2 సార్లు ప్లే ఆఫ్స్ కి తీసుకొచ్చాడు కదా, రిలీజ్ చేయాల్సిన పరిస్థితి ఏంటి అని మీరు అనుకోవచ్చు. కానీ కమిన్స్ ను రిలీజ్ చేయడానికి కారణం కమిన్స్ కావడం ఇక్కడ గమనించాల్సిన విషయం. జట్టును పటిష్టంగా మార్చిన, అగ్రెసివ్ అప్రోచ్ తో స్ఫూర్తి రగిలించిన ఈ ఎస్ఆర్హెచ్ కెప్టెన్ రానున్న సీజన్ లో ఆడడం కష్టంగానే కనిపిస్తుంది. అద్భుతంగా కెప్టెన్సీ చేస్తూ ఫామ్ లో ఉన్నప్పటికీ కమిన్స్ ను ఎందుకు రిలీజ్ చేయాలని సన్ రైజర్స్ భావిస్తుందో ఇప్పుడు చూద్దాం. కెప్టెన్ గా ప్యాట్ కమిన్స్ కు 2023 మెమరబుల్ ఇయర్. ఆ ఏడాది కమిన్స్ కెప్టెన్సీలో ఆస్ట్రేలియా వన్డే వరల్డ్ కప్ తో పాటు టెస్ట్ ఛాంపియన్షిప్ కూడా గెలుచుకుంది. దీంతో ఏకంగా ఈ ఆసీస్ కెప్టెన్ పై నమ్మకంతో సన్ రైజర్స్ 20 కోట్ల రూపాయల భారీ ధరకు దక్కించుకుంది. జట్టులోకి రాగానే కమిన్స్ కెప్టెన్ గా ఎస్ఆర్హెచ్ రూపురేఖలు మార్చారు. ఓడిపోయినా పర్లేదు, అగ్రెసివ్ గా ఆడాలనే అప్రోచ్ మాత్రం వదలకండి అంటూ ఒక్కో ప్లేయర్ ను డైమండ్ లా మార్చారు. కమిన్స్ దెబ్బకు అప్పటి వరకు లో స్కోరింగ్ చేసిన సన్ రైజర్స్ ఒక్కసారిగా జూలు విదిల్చి ప్రత్యర్థులను వణికించడం మొదలుపెట్టింది. కెప్టెన్సీ చేపట్టిన తొలి ప్రయత్నంలోనే జట్టును ఫైనల్ కు చేర్చారు. ఐపీఎల్ 2025లో లీగ్ దశలోనే నిష్క్రమించిన తాజాగా సీజన్ లో ప్లే ఆఫ్స్ కు చేరుకుంది. ఓవరాల్ గా చూసుకుంటే కమిన్స్ కు మంచి మార్కులే పడ్డాయి. కానీ ఇప్పుడు ఈ ఆసీస్ ఫాస్ట్ బౌలర్ తన ఆలోచన మార్చుకున్నాడు. రానున్న ఐపీఎల్ కు తాను ఆడట్లేదని ఇప్పుడే హింట్ ఇచ్చాడు. దీంతో సన్ రైజర్స్ ఫ్యాన్స్ ఒక్కసారిగా బిగ్ షాక్ కు గురయ్యారు. ఐపీఎల్ తర్వాత ఆస్ట్రేలియా చేరుకున్న కమిన్స్ తొలిసారి ఆస్ట్రేలియా మీడియాతో మాట్లాడాడు. ఆస్ట్రేలియా వార్తాపత్రిక ది ఏస్ తో మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేశారు. తాను అంతర్జాతీయ సిరీస్ల మీద దృష్టి పెట్టేందుకు ఐపీఎల్ 2027 ఆడకపోవచ్చని చెప్పడం ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారుతుంది. ఆస్ట్రేలియా ఆడబోయే అంతర్జాతీయ సిరీస్ల కోసం తాను ఫ్రెష్ గా ఉండాలంటే కొన్ని త్యాగాలు చేయక తప్పదని ఈ ఎస్ఆర్హెచ్ కెప్టెన్ చెప్పుకొచ్చారు. ఐపీఎల్ ఆడతానో లేదో ఇప్పుడే చెప్పలేనని, ఫ్రాంచైజీ క్రికెట్ విషయంలో రాజీ పడాల్సి రావచ్చని అన్నారు. వచ్చే ఏడాది వరల్డ్ కప్ తో పాటు యాషెస్ ఉందని, తనకు ప్రస్తుతం రెస్ట్ అవసరమని ఈ ఆసీస్ ఫాస్ట్ బౌలర్ వెల్లడించారు. తనకు 2 గాయాలు ఇబ్బంది పెడుతున్నాయని, ఫ్రాంచైజీ క్రికెట్ ఆడడం ఆడకపోవడం విషయంలో త్వరలో నిర్ణయం తీసుకుంటానని కమిన్స్ చెప్పారు. రానున్న ఏడాదిలో తన ఫోకస్ మొత్తం టెస్ట్ మ్యాచ్లు, వన్డే వరల్డ్ కప్ పైనే ఉంటాయని కమిన్స్ చెప్పుకొచ్చారు. కమిన్స్ మాటలను బట్టి చూస్తుంటే ఐపీఎల్ 2027 ఆడరని క్లియర్ గా తెలుస్తుంది. ఆస్ట్రేలియా 2027లో కీలక మ్యాచ్లు ఆడాల్సి ఉంటుంది. ఏడాది ప్రారంభంలో ఇండియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆడాలి. 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ జనవరి 21 నుంచి స్టార్ట్ అయ్యి మార్చి 3 వరకు జరుగుతుంది. ఐపీఎల్ తర్వాత జూన్ లో టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ జరగనుంది. ఆస్ట్రేలియా ఫైనల్ కు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ఆ తర్వాత ఇంగ్లాండ్ లో ప్రతిష్టాత్మక యాషెస్ ఆడాలి. ఇక ఈ ఏడాది చివర్లో వన్డే వరల్డ్ కప్ ఉంది. దీంతో కమిన్స్ పని భారాన్ని దృష్టిలో పెట్టుకుని ఐపీఎల్ కు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకోవచ్చు. కమిన్స్ ఆస్ట్రేలియా వన్డే టెస్ట్ జట్లకు కెప్టెన్. దీంతో ఈ కీలక మ్యాచ్లన్నీ తప్పనిసరిగా ఆడాల్సిన పరిస్థితి. ఈ టోర్నీలతో పాటు ఐపీఎల్ ఆడాలంటే కమిన్స్ శరీరం సహకరించదు. దీంతో ఈ ఆస్ట్రేలియా కెప్టెన్ ఐపీఎల్ కు రెస్ట్ ఇవ్వక తప్పట్లేదు. పైగా కమిన్స్ ఏడాది కాలంగా వరుస గాయాలతో ఇబ్బంది పడుతున్నాడు. ఈ క్రమంలో ఛాంపియన్స్ ట్రోఫీతో పాటు 4 యాషెస్ టెస్ట్ మ్యాచ్లు, ఈ సీజన్ ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్లకు దూరమయ్యాడు. ఈ విషయాలన్నీ పరిగణలోకి తీసుకుంటే కమిన్స్ దేశానికి ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో ఐపీఎల్ ను పక్కన పెట్టే అవకాశం ఉంది. ఇషాన్ కిషన్ రూపంలో సన్ రైజర్స్ కు బ్యాకప్ కెప్టెన్ ఉండనే ఉన్నాడు. అయితే కమిన్స్ లేని లోటు పూడ్చడం మాత్రం కష్టమే. కమిన్స్ ఈ స్టేట్మెంట్ ఇవ్వడంతో సన్ రైజర్స్ హైదరాబాద్ తమ ఆలోచన మార్చుకుంది. తమ సక్సెస్ఫుల్ కెప్టెన్ ను రిలీజ్ చేసే ప్రయత్నాలు జరుపుతున్నట్టు సమాచారం. ఎందుకంటే కమిన్స్ ఎలాగో 2027 ఐపీఎల్ ఆడని ఎస్ఆర్హెచ్ ఫ్రాంచైజీకి అర్థమైపోయింది. అందుకే ఈ ఆసీస్ కెప్టెన్ నుంచి అధికారిక ప్రకటన వచ్చిన తర్వాత అతన్ని రిలీజ్ చేసి ఆక్షన్ లో 18 కోట్ల డబ్బుతో వెళ్లడం బెటర్ అని భావిస్తోంది. 2028లో ఎలాగో మెగా ఆక్షన్ జరగనుంది. అప్పుడు కమిన్స్ ను మళ్లీ జట్టులోకి తీసుకోవచ్చు. మరి ఒకవేళ కమిన్స్ రానున్న సీజన్ లో ఆడకపోతే సన్ రైజర్స్ ఈ రిస్క్ చేస్తుందో లేదో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to
iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.